thewebind.com తెలుగు సాంకేతిక పరిజ్ఞాన వీడియోలకి స్వాగతం. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని కన్ఫర్మ్ చేయడం ద్వారా మీకు వచ్చిన ఈమెయిల్ని మేము అందించే యూట్యూబ్ అప్డేట్స్ని అన్నింటినీ కూడా మీరు మెయిల్లో పొందవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఆధార్ కార్డులో మన తప్పుగా పడిన పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అంటే పుల్లింగమా స్త్రీలింగమా, పురుషుల స్త్రీలు అండి, వీటిని ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది నేర్చుకుందాం. దీనికోసం నేను అప్డేట్ యువర్ ఆధార్ డేటాను సెట్ చేస్తున్నాను. అప్డేట్ యువర్ ఆధార్ డేటా అంటే మన ఆధార్ డేటాను మనం మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం వారు. ఒకసారి ఆధార్ అప్లికేషన్, ఆధారే కాదు ప్రభుత్వం ద్వారా జారీ చేయబడినటువంటి ఏ అప్లికేషన్ అయినా వాటిలో పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ అడ్రస్లని సాధారణంగా మొబైల్ నెంబర్స్ తప్పుగా పడుతూ ఉంటాయి. ఎందువల్ల జరుగుతుంటాయంటే మానవ తప్పిదాలు. ఈ తప్పిదాలు ప్రభుత్వం వారు ఉద్యోగులు పనిచేసిన చేంజ్ చేసినా తప్పు మనదే. మన కారణం చేతనే మనం ఏదైనా తప్పుగా డేటా ఇచ్చినా దానికి బాధ్యత మనం వహించాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది నేర్చుకుందాం. అప్డేట్ యువర్ ఆన్లైన్ క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ ఈ పేజీలో చూడండి, ఇది ఆధార్ వెబ్సైట్ uidi.gov.in అనేది. ఇందులో అప్డేట్స్ యువర్ ఆధార్ data.html అనే పేజ్లో ఉన్నాం. ఈ పేజ్లో ఇక్కడ చూస్తే నేమ్, జెండర్ అంటే పేరు, పుల్లింగమా స్త్రీలింగమా, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది మనం మార్చుకోవచ్చు. వీటిని మార్చుకునేటువంటి అవకాశం ఆన్లైన్లో వస్తుంది. అదేవిధంగా యూ కెన్ అప్డేట్ యువర్ ఫాలోయింగ్ డేటా, సబ్మిట్ యువర్ ఆన్లైన్ ఆర్ సెండింగ్ పోస్ట్ ద్వారా మనం ఉత్తరాన్ని పంపిస్తే దాన్ని కూడా మారుస్తాడు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్రెసిడెంట్స్ లొకేట్ మీ పిన్ కోడ్, విలేజ్, సిటీ, పోస్ట్ అడ్రస్ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్, స్టేట్, లాంగ్వేజ్, భాష, ట్రాన్స్లేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆధారంగా ఇక్కడ డివైడ్ చేయబడి అంటున్నాడు. చూడండి, ఇది ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. నేను ఫస్ట్ లింక్ని ఒక న్యూ ట్యాబ్లో తీసుకుంటున్నాను. అదేవిధంగా సెకండ్ లింక్ని కూడా ఒక న్యూ ట్యాబ్లో తీసుకుంటున్నాను. కింద అప్డేట్ ఫ్రమ్ ఇన్ పంజాబీ భాషలో ఉన్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. మనం అలాగా తెలుగు వాళ్ళమే కదా, మనకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ అప్డేట్కి సంబంధించినటువంటి ప్యాక్ అంటే దీనికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ అంటే మనకు వచ్చేటువంటి అనుమానాలు, దాని మీద సందేహాలు, వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలనే దాని మీద ఇక్కడ ప్రశ్న సమాధానం అనేవి ఉంటాయి. ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినటువంటి ఫామ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఒకటి వచ్చింది పోస్టల్ ద్వారా. ఈ అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకుని దీన్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ రాసుకోవాలంతానే. ఇక్కడ నేమ్ ఏది మార్పు, పేరైతే పేరుని టిక్ పెట్టుకోండి. పుల్లింగమా స్త్రీలింగం అనేది తప్పు పడితే ఇక్కడ పెట్టుకోండి. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ టిక్ చేయండి. లేదా అడ్రస్ మార్పు అయితే అడ్రస్, మొబైల్ నెంబర్ చేంజ్ అయితే మొబైల్ నెంబర్ అనేది టిక్ చేసుకోండి. ఈ అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఏది చేంజ్ అయితే అది, మిగతా ఏమైనా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా బ్లాంక్గా ఒక గీత పెట్టేసుకున్నా పర్వాలేదు. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని ఒక సింగిల్ పేజ్ని క్యాపిటల్ లెటర్స్లో రాసుకుని ఆ డేటాని ఇక్కడ మీ సిగ్నేచర్ కూడా చేయాలి. దీంతో పాటుగా మనం ఏది మార్చుతున్నాం, అడ్రస్ ప్రూఫ్ అయితే అడ్రస్ సంబంధించిన ఐడి ప్రూఫ్, చేంజ్కి సంబంధించిన రిక్వెస్ట్, ఆధార్ కార్డులో మార్చాలంటే పాన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ కింద పనిచేయదు, డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే పనిచేస్తుంది. లేదా జెండర్ పేరులో మార్పైనా పాన్ కార్డు పనిచేస్తుంది. అలా మనకు సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్కి అయితే ఇలా కొన్ని సర్టిఫికేట్స్ మనం జత చేసి దీంతో పాటుగా పంపించాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏముందో చూద్దాం. దీంట్లో ఏమేమి మార్చడానికి నెక్స్ట్ మనకి డౌన్లోడ్ కోసం ఓపెన్ చేసిన పీడిఎఫ్లో దాని యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, ఏవో ఫామ్స్ కావాలనేది ఇక్కడ మొత్తం వివరంగా రాయడం జరిగింది. దీన్ని చదవండి విపులంగా, వివరంగా చదివిన తర్వాత ఆన్లైన్లో చేంజెస్ కోసం మీకు ఏమేమి కావాలనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది చదివితే. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ చూడండి, ఇక్కడ పాన్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఏదైనా ఐడి ప్రూఫ్, ఇక్కడ మొత్తం ఒక 33 రకాల దీంతో అటాచ్ చేసుకునేటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే 33 రకాల్లో ఏదైనా మనం 1-2 సబ్మిట్ చేసి సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే, లేదా పాస్పోర్ట్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఇలా ఏదైనా మనం ఇక్కడ స్కానర్డ్ కాపీ ఆన్లైన్ అయితే, ఆఫ్లైన్ అయితే జిరాక్స్ కాపీ మీద అటాచ్టేషన్ గెజెట్ సైన్ చేసిన లేదా ఎంఆర్ఓ ఎవరితో సైన్ చేసినా ఆ జిరాక్స్ కాపీని మీరు దీనికి అటాచ్ చేసి పోస్ట్లో పంపించుకుంటే ఇక్కడ ఇవ్వబడిన అడ్రస్లో ఉంటాయి. చూడండి, అడ్రస్లో ఏరియా వైజ్గా ఇక్కడ అడ్రస్లు ఇచ్చాడు లాంగ్వేజ్ని బట్టి. హిందీ, ఉర్దూ అయితే ఈ అడ్రస్కి, బెంగాలీ అయితే ఈ అడ్రస్కి, అలాగే ఇక్కడ సపోర్ట్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ కూడా మీకు కాల్ చేయొచ్చు. ప్రస్తుతం మనం తెలుగు ఏరియాకి ఒక అడ్రస్ ఉంది, హైదరాబాద్ అడ్రస్.
ఈ హైదరాబాద్ అడ్రస్ మాదాపూర్ అనే అడ్రస్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. లేదంటే మీరు పోస్టల్లో పంపిందాం అనుకున్న నేమ్ చేంజ్ అప్లికేషన్ ఫామ్ని ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ ఏ విధంగా చేంజ్ చేయాలని చూద్దాం. అప్డేట్ యువర్ ఆన్లైన్ డేటా క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాగిన్ స్టెప్ వన్ ఏముంటుందంటే లాగిన్ విత్ ఆధార్ నెంబర్తో మీకు వచ్చిన ఓటీపీ అంటే ఆన్ టైం పాస్వర్డ్ అనే దాన్ని వన్ టైం లేదా ఆన్ టైం పాస్వర్డ్. ఇది 10 to 15 minutes, ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పనిచేస్తుంది. 15 నిమిషాలు దాటితే వన్ టైం పాస్వర్డ్స్ అనేవి ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. మన నెట్ బ్యాంకింగ్ సంబంధించిన, మొబైల్ బ్యాంకింగ్ సంబంధించిన లేదా ఇటువంటి ఓటీపీ పాస్వర్డ్ ఇచ్చినటువంటి వెబ్సైట్స్ నుంచి వచ్చిన పాస్వర్డ్స్. ఇక్కడ స్టెప్ 2 అప్లోడ్ యువర్ డాక్యుమెంట్. ఫస్ట్ ఆధార్లో లాగిన్ అవ్వాలంటే ఓటీపీ పాస్వర్డ్ అనేది వస్తే మొబైల్కి దాన్ని ఎంటర్ చేసి మనం ఈ పేజ్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత చేంజ్ ఏమున్నదో దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకుంటాం. తర్వాత ఏపీ సర్వీస్ ప్రొవైడర్ సబ్మిట్ చేస్తాం. ఫైనల్గా సబ్మిట్ చేస్తే మనకి 15 days నుంచి 1 monthలో ఈ చేంజ్ అనేది చేంజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది మొబైల్కి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ యువర్ కరెక్షన్ ఫామ్ని క్లిక్ చేస్తున్నాను. నేను కరెక్షన్ ఫామ్ రిక్వెస్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ పేజ్ వచ్చింది. దీంట్లో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్తో పాటుగా కింద వచ్చిన క్యాప్చా ఉంది. క్యాప్చాని కూడా మనం టైప్ చేయాలి. ఇలా మీ ఆధార్ కార్డు మీద ఉంటుంది ఆధార్ నెంబర్ అనేది. ఒకవేళ మీకు ఆధార్ కార్డు మీద నెంబర్ లేదనుకుంటే మీరు తప్పనిసరిగా ఇంకా ఆధార్ సర్వీస్ కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చేంజ్ అనేది అవకాశం లేదు. ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ 97 ఇలా ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది 7251 ఇచ్చి సెండ్ ఓటీపీ అని ఇస్తున్నాం. సెండ్ ఓటీపీ అనగానే ఇక్కడ చూడండి ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ అంటే చూడండి. ఇన్వాలిడ్ అంటే ఒక డిజిట్ మనం ఏదైనా ఎక్కువ ఎంటర్ చేస్తే తీసుకోదు. ఆధార్ నెంబర్ ఎన్ని ఉంటాయంటే 12 అంకెల సంఖ్య ఉంటుంది మినిమం. ఇలా నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ 9936 అనేది క్యాప్చా. ఒకవేళ క్యాప్చా మీకు అర్థం కాకపోతే రీప్రెస్ చేసుకోండి. సెండ్ ఓటీపీ అంటే మొబైల్కి ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. సెండ్ అయిన తర్వాత దీంట్లోకి వెళ్ళి మీరు ఫామ్ని ఎడిట్ చేసి అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ని స్కాన్ కాపీస్ని పీడిఎఫ్ డాక్యుమెంట్ అయినా దాని సైజ్ ఉంటుంది, రిక్వైర్మెంట్ సైజ్ని అప్లోడ్ చేసి మీ చేంజ్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేయొచ్చు. మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆధార్ సంబంధించినటువంటి 1800 300 9 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కాల్ చేసి మీ సలహాలు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తెలుగు భాషలోనే వీళ్ళు సమాధానం ఇస్తారు. అంటే మీ లాంగ్వేజ్ తెలుగుని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. మా యొక్క టెక్నికల్ అప్డేట్స్ youtube.com/thewebinsight అనే ఛానల్లో వీక్షించవచ్చు. మా యొక్క అన్ని వీడియో అప్డేట్స్, న్యూస్, ఇన్ఫర్మేషన్, టిప్స్, ట్రిక్స్ అని కూడా thewebin.com వెబ్సైట్లో అప్డేట్స్ అనే ట్యాబ్లో పొందడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.